హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎస్ఈఓ యొక్క లేదా వెబ్సైట్ యొక్క ఆన్ పేజ్ ఆడిట్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు చాలా టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆన్ పేజ్ ఆడిట్లో ఆన్ పేజ్ ఆడిట్ చేయాలంటే మనకు ఒక వెబ్సైట్ ఉండాలి. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్ అండ్ samilgopi.blogspot.com వెబ్సైట్ పైన నేను ఆన్ పేజ్ ఆడిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో ఈ సైట్ పైన మనము ఆన్ పేజ్ ఆడిట్ చేద్దాం. ఆన్ పేజ్ ఆడిట్లో ఉండే ఫ్యాక్టర్స్ పైన ఆడిట్ చేద్దాం. ఆ ఫ్యాక్టర్స్ కరెక్ట్గా మనకి ఆప్టిమైజ్ అయ్యాయా లేదా అని చెక్ చేసి ఆప్టిమైజ్ కాకపోతే ఆ పాయింట్స్ని మనము తర్వాత ఆప్టిమైజ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఆడిట్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చి టైటిల్ ట్యాగ్. సో మన టైటిల్ ట్యాగ్ కరెక్ట్గా ఆప్టిమైజ్ అయ్యి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం టైటిల్ ట్యాగ్ ఎలా ఐడెంటిఫై చేయాలి మన వెబ్సైట్లో అంటే, మన వెబ్సైట్ యొక్క సోర్స్ కోడ్ ఓపెన్ చేసి మనం కోడింగ్ పార్ట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మనం టైటిల్ ట్యాగ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దానికోసం మనం Ctrl+U అని ప్రెస్ చేస్తే మనకు సోర్స్ కోడ్ ఓపెన్ అవుతుంది. అలా కాకపోతే సో జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇక్కడ వ్యూ పేజ్ సోర్స్ కోడ్ పైన క్లిక్ చేసినా కూడా మనకి సోర్స్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత దీనిలో మనము టైటిల్ ట్యాగ్ని ఫైండ్ అవుట్ చేయడానికి Ctrl+F అని ప్రెస్ చేస్తే మనకి సెర్చ్ కమాండ్ వస్తుంది, సెర్చ్ బార్. దీంట్లో మనం టైటిల్ ట్యాగ్ని సెర్చ్ చేయాలి. టైటిల్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకి టైటిల్ ట్యాగ్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇది ఇక్కడ మన టైటిల్ ట్యాగ్ అనేది ఉంది. సో ఈ టైటిల్ ట్యాగ్ని మనం పిక్ చేసుకుందాం. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాం. నేను ఓన్లీ హోమ్ పేజ్ని మాత్రమే ఇక్కడ ఆడిట్ చేస్తున్నాను. సో మీరు ఓన్లీ హోమ్ పేజ్ని మాత్రమే ఆడిట్ చేస్తున్నాను. మీరు హోమ్ పేజ్ అయిపోయిన తర్వాత కాంటాక్ట్ పేజ్, తర్వాత అబౌట్ పేజ్, అన్ని పేజెస్ కూడా ఇదే విధంగా ఆడిట్ చేయాలి అన్నమాట. సో ఫస్ట్ మనం టైటిల్ని పిక్ చేసుకున్నాము. టైటిల్ ఏ విధంగా ఆప్టిమైజ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. టైటిల్ లెంత్ మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి అంటే, డెస్క్టాప్స్ అయితే మనకి 78 క్యారెక్టర్స్ ఉండాలి. అలాగే మొబైల్ డివైస్ అయితే 70 క్యారెక్టర్స్ ఉండాలి. అన్నీ ఉన్నాయో లేవో చూద్దాం. సో ఇప్పుడు వీటిని, ఈ వర్డ్ కౌంట్ని, ఈ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలంటే దానికి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ని మనం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆన్లైన్ వర్డ్ కౌంటర్.net అనే టూల్ ఉంటుంది. సో ఆన్లైన్ వర్డ్ కౌంటర్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఆన్లైన్ వర్డ్ కౌంటర్.net అనే లింక్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ టైటిల్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మన కింద 69 క్యారెక్టర్స్, 7 వర్డ్స్ అండ్ 69 క్యారెక్టర్స్ అని చూపిస్తుంది. యాక్చువల్గా మనకి మొబైల్స్కి అయితే 70 అండ్ డెస్క్టాప్స్కి అయితే 78 అని చెప్పుకున్నాం. సో మనం కావాలంటే ఇంకా కొంత టైటిల్లో క్యారెక్టర్స్ మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో యాక్చువల్గా మనం 70 అండ్ 78 క్యారెక్టర్స్ వరకే ఆప్టిమైజ్ చేయాలి. సో అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ మనం యూజ్ చేస్తే మనకి అది సెర్చ్ రిజల్ట్స్ డిస్ప్లే అవ్వదు అనమాట. ఎంతవరకు 78 క్యారెక్టర్స్ వరకే చూపిస్తుంది. తర్వాత డాట్ అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ జస్ట్ SEO సర్వీసెస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ కిందకి వస్తే మీకు రిజల్ట్స్లో సో ఇది 70 క్యారెక్టర్స్ ఆప్టిమైజ్ ఉంది కాబట్టి ఈ టైటిల్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ చివరిలో 3 డాట్స్ కనిపించినాయి. సో ఇవి ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి, ఎందుకు కనిపించట్లేదంటే, సో ఇవి కరెక్ట్గా
క్యారెక్టర్ కౌంట్ ఎన్ని ఉండాలో 70 to 78 వరకు ఆప్టిమైజ్ చేశారు. దీన్ని ఎక్కువ క్యారెక్టర్స్ యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ 78 వరకు తీసుకొని తర్వాత క్యారెక్టర్స్ని చూపించకుండా డాట్ అని చూపిస్తుంది అనమాట. సో ఎక్కువ క్యారెక్టర్స్ ఉపయోగించడం వల్ల మనకి యూస్ ఏమీ ఉండదు. సో మన టైటిల్లో 69 క్యారెక్టర్స్ ఉన్నాయి. కావాలంటే మనం క్యారెక్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రైమరీ కీవర్డ్ అనేది మన టైటిల్లో యాడ్ చేశారా లేదా చూద్దాం. సో ఇది మన టైటిల్ కదా. సో మన కీవర్డ్ ఏంటంటే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో మన కీవర్డ్లో యాడ్ చేశారు కాబట్టి ప్రైమరీ కీవర్డ్ మన వెబ్సైట్లో ఉంది. సో అప్పుడు మీరు ఎగ్జిస్ట్ అని నోట్ చేసుకోండి. సో ప్రైమరీ కీవర్డ్ అండ్ సెకండరీ కీవర్డ్స్ గురించి నేను కీవర్డ్ రీసెర్చ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీవర్డ్స్ ఏ విధంగా మనం పిక్ చేసుకోవాలి, కీవర్డ్ రీసెర్చ్ ఏ విధంగా చేయాలి, దాంట్లో మనం రెండు కీవర్డ్ని మన ప్రైమరీ కీవర్డ్గా సెట్ చేసుకోవాలి. సో మిగతా కీవర్డ్స్ మనం సెకండరీ కీవర్డ్స్గా సెట్ చేయాలి. వాటి గురించి మనం కీవర్డ్ రీసెర్చ్ అనే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి యూజ్ కీవర్డ్ 2 times. కీవర్డ్ అనేది మనకు టూ టైమ్స్ యూజ్ అయిందా లేదా మనం చెక్ చేయాలి. సో ఇక్కడ మన కీవర్డ్ ఒకసారి యూజ్ చేసాం, మనం 2 times యూజ్ చేయలేదు. సో మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో 1 time అని ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత కీవర్డ్ బిఫోర్ 55 క్యారెక్టర్స్. 55 క్యారెక్టర్స్కి ముందే మన కీవర్డ్ అనేది ఆప్టిమైజ్ చేయాలి, తర్వాత ఆప్టిమైజ్ చేయకూడదు. సో 55 క్యారెక్టర్స్ ముందే ఉందా లేదా చూద్దాం. మన కీవర్డ్ ఏంటంటే స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి సో 55 క్యారెక్టర్స్కి ముందే కీవర్డ్ అనేది ఉంది. సో ఎగ్జిస్ట్ అని ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత లొకేషన్ బేస్డ్ కీవర్డా కాదా అంటే మన కీవర్డ్లో లొకేషన్ ఉందా, ఏదైనా పర్టికులర్ లొకేషన్ నేమ్ ఉందా లేదా చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి హైదరాబాద్ అనేది లొకేషన్ బేస్డ్ కీవర్డ్ అనమాట. సో ఎగ్జిస్ట్ అని ఇక్కడ నోట్ చేసుకోండి. సో ఏదైతే మనం ఎగ్జిస్ట్ అని ఇక్కడ నోట్ చేసుకున్నామో అవి మనం ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మిగతా ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం తర్వాత ఆప్టిమైజ్ చేయాలి అనమాట. సో ఆప్టిమైజ్ ఎలా చేయాలి అనేది మనము ప్రాక్టికల్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ ఆప్టిమైజేషన్ ఏ విధంగా అయిందో సో వాటి గురించి మాత్రమే చూద్దాం. తర్వాత డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి డిస్క్రిప్షన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ టైటిల్ ఎలా ఫైండ్ అవుట్ చేసామో అలాగే డిస్క్రిప్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ వస్తుంది. సో ఇది మన డిస్క్రిప్షన్ అనమాట. సో ఈ డిస్క్రిప్షన్ మొత్తం మీరు కాపీ చేసుకోండి. సో ఇక్కడ వరకు కాపీ చేసుకొని దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇదంతా కూడా మన డిస్క్రిప్షను. సో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ కరెక్ట్గా మనకి ఈ డిస్క్రిప్షన్ మొత్తాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది మన డిస్క్రిప్షన్ అనమాట. ఈ డిస్క్రిప్షన్ మొత్తం కూడా ఇప్పుడు మనకి కరెక్ట్గా ఆప్టిమైజ్ అయ్యిందా లేదా చెక్ చేయాలి మనం. సో లెంత్ వచ్చేసి డిస్క్రిప్షన్స్ మనకి 160 క్యారెక్టర్స్ వరకు ఉండాలి అనమాట. సో 160 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉన్న డిస్క్రిప్షన్ మనకి షో చేయదు. టైటిల్లో ఏ విధంగా అయితే డాట్స్ చూపించిందో డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. సో మనకి ఈ డిస్క్రిప్షన్ యొక్క లెంత్ ఎంత ఉందో చెక్ చేద్దాం. వర్డ్ కౌంటర్ టూల్లోకి వెళ్ళిపోయి మన డిస్క్రిప్షన్ ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు 329 క్యారెక్టర్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో చాలా ఎక్కువ డిస్క్రిప్షన్ మనం ఇక్కడ ఆప్టిమైజ్ చేసాము. సో దాన్ని మనం 150 లేదా 160 క్యారెక్టర్స్కి షార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం టు బీ ఇంప్లిమెంటెడ్ అని నోట్ చేద్దాం. వీటిని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో తర్వాత వచ్చేసి ప్రైమరీ కీవర్డ్ అనేది డిస్క్రిప్షన్లో మనం యూజ్ చేసామా లేదా. సో డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ అనేది మన ప్రైమరీ కీవర్డ్, అది ఇందులో యూజ్ చేసామా లేదా. ఇక్కడ చూస్తే మనకి డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్ అనేది మన ప్రైమరీ కీవర్డ్. ఆ ప్రైమరీ కీవర్డ్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ అయ్యింది కాబట్టి మనం ఇక్కడ ఎగ్జిస్ట్ అని నోట్ చేద్దాం. తర్వాత వచ్చేసి యూజ్ కీవర్డ్ 2 times మనం యూజ్ చేసాము ఆ కీవర్డ్ డిస్క్రిప్షన్లో అంటే ఒకసారి మాత్రమే మనం యూజ్ చేసాము. సో 1 time మాత్రమే మనం యూజ్ చేసాం, దాన్ని 2 times యూజ్ చేయాలి. తర్వాత వచ్చేసి కాల్ టు యాక్షన్ ఏమైనా మెన్షన్ చేశారా లేదా
అని చెక్ చేయాలి. కాల్ టు యాక్షన్ అంటే ఏంటంటే యూజర్ మన డిస్క్రిప్షన్ చూడగానే మన వెబ్సైట్ పైన క్లిక్ చేసి మన వెబ్సైట్లోకి ల్యాండ్ అయ్యే విధంగా మనం ఏదైనా కాల్ టు యాక్షన్ మెన్షన్ చేయాలి. సో మన వెబ్సైట్లో కాల్ టు యాక్షన్ ఏమైనా మెన్షన్ చేసామంటే సో ఇక్కడ ఆన్లైన్ ప్రెజెన్స్ 10 times ఇంక్రీజ్ అనమాట. 10 times ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తాము మా డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వల్లనే మనం కాల్ టు యాక్షన్ ఇచ్చాము ఇక్కడ. సో కాల్ టు యాక్షన్ అనేది కూడా ఇక్కడ ఎగ్జిస్ట్ అయిందనమాట. ఒకవేళ కాల్ టు యాక్షన్ లేకపోతే మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. తర్వాత హెడర్ ట్యాగ్స్ అంటే మనకి H1, H2, H3 హెడర్ ట్యాగ్స్ యాక్చువల్గా మనకి H1 నుండి H6 వరకు ఉంటాయి. సో వాటిలలో మనం H1, H2, H3 వరకు మనం ఆప్టిమైజ్ చేయాలి అనమాట. సో హెడర్ ట్యాగ్స్ ఉన్నాయా లేవా మన వెబ్సైట్లో చెక్ చేయడం కోసం మనం సోర్స్ కోడ్లోకి వెళ్ళి జస్ట్ ఇక్కడ H1 ట్యాగ్ కోసం మనం H1 అని టైప్ చేస్తే సో H1 ట్యాగ్లు ఎన్ని ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో బాడీ ట్యాగ్లో ఉన్న H1 ట్యాగ్స్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఒక H1 ఉంది. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అని ఉంది ఇక్కడ H1. తర్వాత ఇక్కడ ఒక చోట మనకి H1 అనేది ఉన్నదన్నమాట, ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అని. సో మనకి H1 అనేది ఒకటి ఉంది. ఇక్కడ తీసుకోండి H1 ఒకటే ఉంది అన్నమాట. తర్వాత యూజ్ సెకండరీ కీవర్డ్స్ ఇన్ హెడర్ ట్యాగ్స్లో సెకండరీ కీవర్డ్స్ యూజ్ చేసామా లేదా చూస్తే సో దీంట్లో మన కీవర్డ్ అనేది ఉందా లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్ ఇన్ హైదరాబాద్ కదా మన కీవర్డ్, ఆ కీవర్డ్ అనేది ఇక్కడ లేదు కాబట్టి మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దాన్ని టు బీ ఇంప్లిమెంటెడ్ అని ఇక్కడ నోట్ చేయండి. సో అలాగే H2, H3 కూడా చెక్ చేసి వాటిని కూడా మీరు ఆప్టిమైజ్ చేయాలి అన్నమాట. తర్వాత కంటెంట్ ఆప్టిమైజేషన్ అనమాట. కంటెంట్ ఆప్టిమైజేషన్ విషయానికి వస్తే మన కంటెంట్ ఏ విధంగా ఆప్టిమైజ్ అయ్యింది. సో దాన్ని ఒకసారి చెక్ చేద్దాం. మన కంటెంట్లో డూప్లికేట్ కంటెంట్ అనేది ఉండకూడదు. డూప్లికేట్ కంటెంట్ని చెక్ చేయడం కోసం మనము సైట్ లైనర్ అనే టూల్లోకి వెళ్తే మనకి ఇక్కడ మన వెబ్సైట్లో డూప్లికేట్ కంటెంట్ ఏమైనా ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. డూప్లికేట్ కంటెంట్ ఉంటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మన వెబ్సైట్ యొక్క URLని టైప్ చేసి గో పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ డూప్లికేట్ కంటెంట్ అనేది 50% ఉంది. సో టోటల్ పేజెస్ మనం 4 పేజెస్ని స్కాన్ చేస్తే వాటిల్లో మనకి డూప్లికేట్ కంటెంట్ అనేది 50% వచ్చిందనమాట. సో ఏ పేజెస్లో డూప్లికేట్ కంటెంట్ ఉందో ఆ పేజెస్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆ పేజెస్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డూప్లికేట్ కంటెంట్ షో చేస్తుందన్నమాట ఇక్కడ. సో కలర్తో ర్యాపప్ అయింది కదా ఇక్కడ. సో ఇదంతా డూప్లికేట్ కంటెంట్ అన్నమాట మనకి. సో అలా మనకి డూప్లికేట్ కంటెంట్ని మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఆ డూప్లికేట్ కంటెంట్ని మనం రిమూవ్ చేయాలి. సో డూప్లికేట్ కంటెంట్ ఉందా మన వెబ్సైట్లో అంటే ఉంది. సో దానికి ఎగ్జిస్ట్ అని మనం నోట్ చేసుకొని దాని తర్వాత రిమూవ్ చేసి వేరే కంటెంట్ తోటి మనం ఒరిజినల్ కంటెంట్ తోటి రీప్లేస్ చేయాలి. సో థిన్ కంటెంట్ లేదా నో కంటెంట్ అంటే తక్కువ కంటెంట్ మరియు అసలు కంటెంట్ లేకుండా ఉండడాన్ని మనం థిన్ కంటెంట్ అంటాం. సో మన వెబ్సైట్లో కంటెంట్ ఉందా లేదా, ఉండాల్సిన దానికంటే ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. వెబ్సైట్లో కంటెంట్ అనేది 600 మినిమం 600 వర్డ్స్ ఉండాలి. సో ఇవి 600 వర్డ్స్ ఉండవు కాబట్టి సో కంటెంట్ అనేది లేదు అంటే మన వెబ్సైట్లో థిన్ కంటెంట్ అనేది ఉంది. సో దాన్ని మనం టు బీ ఇంప్లిమెంట్ చేయాలి, కంటెంట్ని పెంచాలి. తర్వాత వచ్చేసి ఇన్విజిబుల్ టెక్స్ట్ ఆర్ లింక్స్. మన వెబ్సైట్లో
సో ఇన్విజిబుల్ అంటే కనపడక లింక్స్ లేదా టెక్స్ట్ అనేది కనపడకుండా ఉంటాయి కొన్ని. ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి టెక్స్ట్ కూడా వైట్ కలర్లో ఇస్తే మనకి అది షో అవ్వదన్నమాట. సో అలాంటి లింక్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి కీవర్డ్ స్టఫింగ్ లేదా కీవర్డ్ డెన్సిటీ అనమాట. కీవర్డ్ స్టఫింగ్ అంటే మనం చేయవలసిన దానికంటే ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేయడాన్ని మనం కీవర్డ్ స్టఫింగ్ అంటాము. సో కీవర్డ్ స్టఫింగ్ అయిందా లేదా మన వెబ్సైట్లో తెలుసుకోవాలంటే మనం కీవర్డ్ డెన్సిటీ అనే ఫ్యాక్టర్ ఆధారంగా మనం తెలుసుకుంటాం. మన వెబ్సైట్ యొక్క కీవర్డ్ డెన్సిటీ 2 to 5 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే కీవర్డ్ డెన్సిటీ మన వెబ్సైట్ కీవర్డ్ స్టఫింగ్ చేసాము, ఎక్కువ కీవర్డ్స్ యూజ్ చేసామని అర్థం అనమాట. సో కీవర్డ్ డెన్సిటీ మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే స్మాల్ SEO టూల్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ సెర్చ్లో కీవర్డ్ డెన్సిటీ చెక్కర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ యొక్క URLని ఇక్కడ పేస్ట్ చేసి చెక్ డెన్సిటీ పైన క్లిక్ చేయండి. రిజల్ట్స్లో మీకు కొన్ని రిజల్ట్స్ వస్తాయి. మీకు ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మీకు టాప్ కీవర్డ్స్ చూపిస్తుంది. సో తర్వాత ఇక్కడ కీవర్డ్ డెన్సిటీకి వచ్చేసరికి మీకు ఇక్కడ మీ కీవర్డ్ డెన్సిటీ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది 22 times యూజ్ చేసామంటే డిజిటల్ అనేది 15 times, హైదరాబాద్ అనేది 7 times. ఇలాగా మనకి ఒక్కొక్క కీవర్డ్ దాని డెన్సిటీ ఎన్నిసార్లు ఉపయోగించామనేది ఇక్కడ చూపిస్తుంది. మనకు మార్కెటింగ్ అనేది 10.53% మనం యూజ్ చేసాం, అంటే ఇది 5% కంటే ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి. అలాగే డిజిటల్ కూడా ఎక్కువ టైమ్స్ యూజ్ చేసాం, మిగతా అంతా ఓకే ఉంది. ఈ 2 కీవర్డ్స్ డెన్సిటీ మాత్రం మనం ఆప్టిమైజ్ చేయాలి. సో కీవర్డ్ డెన్సిటీ టు బి ఇంప్లిమెంటెడ్. తర్వాత నో కీవర్డ్స్ యూజింగ్. సో కంటెంట్లో మనం కీవర్డ్స్ యూజ్ చేసామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. మన కంటెంట్లో ఇది డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్స్ ఇన్ హైదరాబాద్ అనేది మన కీవర్డ్ కాబట్టి మనకి జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనేది మాత్రం యూజ్ చేసాం, కానీ కన్సల్టెంట్స్ అనేది యూజ్ చేయలేదు. కాబట్టి దీన్ని కూడా మనం టు బి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి ఆటో స్పిన్నింగ్ కంటెంట్ అంటే కొన్ని మనకి టూల్స్ ఉంటాయి. ఆటో స్పిన్నింగ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేసే టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ద్వారా మనం కంటెంట్ ఆటోమేటిక్గా ప్రిపేర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా ప్రిపేర్ చేసిన కంటెంట్ మనం యూజ్ చేయకూడదు. సో అది మన వెబ్సైట్లో ఉండకూడదు అనమాట. సో మన వెబ్సైట్లో అలాంటి ఆటో స్పిన్డ్ కంటెంట్ ఉందా లేదా చెక్ చేయడం కోసం మనం జస్ట్ ఇక్కడ వచ్చి ఆటో స్పిన్నింగ్ కంటెంట్ చెక్కర్ అని ఇక్కడ టైప్ చేస్తే సో మనకి ఇక్కడ ప్రీ పోస్ట్ SEO ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ కంటెంట్ని పారాఫ్రేజ్ కంటెంట్ అనే బాక్స్లో మీరు ఎంటర్ చేస్తే ఇక్కడ ఒరిజినల్ కంటెంట్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీ దాంట్లో ఆటో స్పిన్ కంటెంట్ ఉంటే సో ఇక్కడ ఆటో స్పిన్ కంటెంట్ షో చేస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఒరిజినల్ కంటెంట్ షో చేస్తుంది. 2 వాటిల్లో ఉన్న కంటెంట్ సేమ్ ఉంటే మీది ఆటో స్పిన్ కంటెంట్ కాదు అనమాట. సో ఒకసారి మీరు మీ కంటెంట్ మొత్తం కాపీ చేయండి. సో ఈ కంటెంట్ మొత్తం కాపీ చేసి దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఒకసారి డిఫరెన్సెస్ చెక్ చేసుకోండి. కంటెంట్ సేమ్ ఉందా లేదా డిఫరెంట్ కంటెంట్ ఉందా చెక్ చేయండి. సో మనకి డిఫరెంట్ కంటెంట్ అయితే ఏం లేదు, ఇక్కడ సేమ్ కంటెంట్ ఉంది కాబట్టి ఇది మనకి ఆటో స్పిన్ కంటెంట్ కాదనమాట. ఆటో స్పిన్ కంటెంట్ లేదు కాబట్టి మనం నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టుకుంటాం. తర్వాత వచ్చేసి మనకి ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ని ఏ విధంగా మనం ఆప్టిమైజ్ చేయాలి. సో మన వెబ్సైట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయి,
సో టోటల్ ఇమేజెస్ ఎన్ని ఉన్నాయని మనం చెక్ చేయడం కోసం మనం ఇక్కడ SEO క్విక్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్టెన్షన్ ద్వారా మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఈ ఎక్స్టెన్షన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మనం, క్రోమ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది క్రోమ్కి ఏ విధంగా యాడ్ చేయాలంటే జస్ట్ మనం క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మీరు ఇక్కడ క్రోమ్ వెబ్ స్టోర్ అని టైప్ చేయండి. సో మీకు క్రోమ్ వెబ్ స్టోర్ అనేది వస్తుంది. క్రోమ్ వెబ్ స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఈ ఎక్స్టెన్షన్ అన్న మీరు సెర్చ్ చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు మీ క్రోమ్కి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, SEO క్విక్. కాబట్టి SEO క్విక్ అని నేను టైప్ చేస్తున్నాను. సో SEO క్విక్ వచ్చింది. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అని ఉంది. అంటే ఆల్రెడీ నేను ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి మనకి ఇక్కడ రిమూవ్ క్రోమ్ అని చూపిస్తుంది. నేను రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఇక్కడ రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోగానే ఇక్కడ మీకు ఇక్కడ డిసపియర్ అయింది, కనపడకుండా. సో ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని వచ్చింది. జస్ట్ ఇప్పుడు మనం యాడ్ టు క్రోమ్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం యాడ్ చేసినా కూడా ఇక్కడ షో చేయట్లేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని మనం పిన్ చేయాలి. పిన్ చేస్తే మనకి ఇక్కడ షో చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం క్రోమ్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన వెబ్సైట్లో ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో చెక్ చేయాలంటే జస్ట్ మన వెబ్సైట్ని ఏ ట్యాబ్లో అయితే యాక్టివ్గా ఉందో మన వెబ్సైట్ యాక్టివ్గా ఉన్న ట్యాబ్ మీద మనం ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డయాగ్నోసిస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మన దాంట్లో పేజెస్ ఎన్ని ఉన్నాయి, ఆ పేజెస్లో ఎన్ని ఆల్ట్ ట్యాగ్స్ లేకుండా ఉన్నాయి, సో ఎన్నిట్లో ఆల్ట్ ట్యాగ్స్ ఇంప్లిమెంట్ చేసామనేది ఇక్కడ చూపిస్తుంది. 27 ఇమేజెస్కి మనకి ఆల్ట్ ట్యాగ్స్ అనేవి లేవన్నమాట. సో ఇక్కడ మనము మన ఆల్ట్ ట్యాగ్స్ అనేవి 37 ఇమేజెస్కి ఆల్ట్ ట్యాగ్స్ లేవు. నో ఆల్ట్స్ అని మనం పెట్టాలి. తర్వాత వాటిని మనం తర్వాత ఆప్టిమైజ్ చేయాలన్నమాట. సో అలాగే మన ఆల్ట్ ట్యాగ్స్కి టైటిల్ ట్యాగ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ మనం IMG అని ఇక్కడ సర్చ్ బార్లో సోర్స్ కోడ్లో మనం సెర్చ్ చేస్తే మనకి ఇమేజెస్ అని వస్తాయి. ఇక్కడ ఇమేజ్ ఉంది, ఆల్ట్ ట్యాగ్ అనేది ఇక్కడ ఆప్టిమైజ్ ఉంది. కొన్నిటికి ఆప్టిమైజ్ అయ్యి ఉన్నాయి, కొన్నిటికి కాలేదు. సో టైటిల్ ట్యాగ్ ఉందో లేదో చూస్తే ఇక్కడ టైటిల్ ట్యాగ్ అనేది లేదు ఈ ఇమేజ్కి. సో నెక్స్ట్ ఇమేజ్కి కూడా టైటిల్ ట్యాగ్స్ లేదు. సో తర్వాత ఇమేజ్ కూడా టైటిల్ ట్యాగ్ అనేది లేదు. ఏ ఇమేజ్ కూడా టైటిల్ ట్యాగ్ ఇక్కడ ఆప్టిమైజ్ చేయలేదు కాబట్టి నో టైటిల్స్ అని ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి కీవర్డ్ ఇన్ ఆల్ట్ అండ్ టైటిల్ ట్యాగ్స్, కీవర్డ్స్ లేవు. సో నో కీవర్డ్స్. మనకు టైటిల్ ట్యాగ్స్ అండ్ ఆల్ట్ ట్యాగ్స్ లేవు, కీవర్డ్స్ అనేది ఏమి యూజ్ చేయలేదన్నమాట ఆల్ట్ ట్యాగ్స్లో అండ్ టైటిల్ ట్యాగ్స్లో. ఆల్ట్ ట్యాగ్స్ అండ్ టైటిల్ ట్యాగ్స్ లేవు కాబట్టి వాటిలో కీవర్డ్స్ కూడా ఏమీ ఉండవు. సో మన కీవర్డ్స్ అండ్ ఆల్ట్ ట్యాగ్స్ ఆప్టిమైజ్ చేసేటప్పుడు మనం కీవర్డ్స్ కూడా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇమేజ్ సైజ్ విషయానికి వస్తే ఇమేజ్ మనకి యాక్చువల్గా 100 KB ఉండాలి. సో అంతకంటే ఎక్కువగా ఇమేజ్ సైజ్ ఉంటే వాటిని మనం కంప్రెస్ చేసుకొని యూజ్ చేసుకోవాలన్నమాట. సో అసలు ఇమేజ్ సైజ్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే జస్ట్ మనం నాకు ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది. సో దీన్ని మీరు ఏం చేయాలంటే జస్ట్ దీనిపైన రైట్ క్లిక్ ఇవ్వండి. సో ఇక్కడ గెట్ ఇన్ఫో పైన క్లిక్ చేయండి. సో నాది మ్యాక్ కాబట్టి ఇక్కడ గెట్ ఇన్ఫో అని వస్తుంది, మీకు డీటెయిల్స్ అని వస్తుంది విండోస్ అయితే. సో డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు దాని సైజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నాకు 762 KB వచ్చింది. సో మనం 762 KB అంటే ఇమేజ్ సైజ్ అని చాలా ఎక్కువ ఉందన్నమాట. దాన్ని ఆప్టిమైజ్ చేయాలి అట్లా ఎక్కువగా ఉన్నప్పుడు. సో ఆ విధంగా మీరు ఇమేజెస్ని మీ వెబ్సైట్లో ఉన్న అన్ని ఇమేజెస్ని చెక్ చేయండి. చెక్ చేసి వాటి సైజ్ ఎంత ఉందో చూడండి ఫస్ట్. సో 100 KB కన్నా ఎక్కువ ఉంటే వాటిని మీరు కంప్రెస్ చేయండి అనమాట, సైజ్ తగ్గియండి. సైజ్ తగ్గించడానికి మనకు ఫోటోషాప్ని యూజ్ చేయొచ్చు, లేదా compressor.io అని మనకు ఒక టూల్ ఉంటుంది. సో ఆ టూల్ని కూడా యూజ్ చేసి మీరు ఈ టూల్ హెల్ప్తో కూడా మీరు ఇక్కడ ఫైల్స్ని అప్లోడ్ చేసి మీరు సైజ్ అనేది కంప్రెస్ చేయొచ్చు అనమాట. 31 KB ఉంది, 231 KB ఉంది. సో అది కంప్రెస్ అయిన తర్వాత స్టేటస్
ఆఫ్టర్ 231 కంప్రెస్ చేసింది. అంతకంటే తక్కువ కంప్రెస్ చేస్తే ఇమేజ్ క్వాలిటీ లాస్ అవుతుందని అది కంప్రెస్ చేయట్లేదు. సో మనకి ఈ కంప్రెస్ అయిన ఇమేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుని వాటిని యూజ్ చేయాలి. సో ఈ టూల్లోనే యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం ఫోటోషాప్లోనే యూజ్ చేయొచ్చు. సో ఎక్కువ ఇమేజెస్ మనం యూజ్ చేయాలి మన వెబ్సైట్లో. తర్వాత వచ్చేసి లింక్ ఆప్టిమైజేషన్ ఏ విధంగా ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ లింక్స్ ఏ విధంగా ఆప్టిమైజ్ ఉన్నాయి మన సైట్లో చెక్ చేయాలి. సేమ్ ఇక్కడ SEO క్విక్ ఎక్స్టెన్షన్ ద్వారా తెలుసుకోవచ్చు ఇంటర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్టర్నల్ లింక్స్ ఎన్ని ఉన్నాయని. సో మనకి ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ వచ్చేసి మనకు టోటల్ 25 ఉన్నాయి. సో ఆ లింక్స్ కూడా ఏంటంటే ఇక్కడ మనం సైడ్లో చూడొచ్చు అనమాట. సో ఇవి తర్వాత అలాగే ఎక్స్టర్నల్ లింక్స్ కూడా మనకి ఇక్కడ 26 ఎక్స్టర్నల్ ఉన్నాయి. సో ఆ లింక్స్ కూడా మొత్తం ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఆ లింక్స్లో ఎన్ని లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ని మనం చెక్ చేయాలి. అవి కరెక్ట్గా ఆప్టిమైజ్ ఉన్నాయా, ఏమైనా బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా చూడాలన్నమాట. ఇంటర్నల్ లింక్స్ మనకి 25 ఉన్నాయి అండ్ ఎక్స్టర్నల్ వచ్చి 26 ఉన్నాయి. సో బ్రోకెన్ లింక్స్, ఈ లింక్స్లో మనకి ఏమైనా లింక్స్ బ్రోక్ అయినాయా అంటే ఆ లింక్ పైన మనం క్లిక్ చేసినప్పుడు ఆ లింక్ అనేది పనిచేయదు అనమాట. సో అలాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేయాలి అంటే మనం జస్ట్ బ్రోకెన్ లింక్ చెక్కర్ అనే టూల్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు. సో బ్రోకెన్ లింక్ చెక్కర్ అని మీరు ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ మీకు brokenlinkcheck.com అనే లింక్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ వెబ్సైట్ని ఇక్కడ పేస్ట్ చేసి ఫైండ్ బ్రోకెన్ లింక్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి రిపోర్ట్ ఆల్ అకరెన్సెస్ అండ్ దానిపై సెలెక్ట్ చేసుకొని ఫైండ్ బ్రోకెన్ లింక్స్ నౌ పైన క్లిక్ చేయండి. సో క్యాప్చా రాంగ్ ఎంటర్ చేసామంటుంది. సో మళ్ళీ యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఫైండ్ వన్ బ్రోకెన్ లింక్ అని చూపిస్తుంది అనమాట. ఆ బ్రోకెన్ లింక్ ఏంటంటే మనకి ఇది లింక్ అనమాట. ఈ లింక్ కరెక్ట్గా మనం ఆప్టిమైజ్ చేయలేదు. సో ఆ లింక్ మన వెబ్సైట్లో వాట్ ఈజ్ SEO అనే దానికి మనం ఈ లింక్ అటాచ్ చేసామన్నమాట. సో అది ఎక్కడుందో మనం ఇప్పుడు చూద్దాం, ఫైండ్ అవుట్ చేద్దాము మన వెబ్సైట్లో. సో అది నా వెబ్సైట్లో ఒక పోస్ట్ ఉంది, వాట్ ఈజ్ SEO అని. దాంట్లో ఆ లింక్ అనేది ఉందన్నమాట. సో ఇది వాట్ ఈజ్ SEO అనమాట. సో ఈ లింక్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అంటే లింక్ అనేది బ్రోకెన్ అయింది. సో ఈ లింక్ని మనం ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. దీన్ని కరెక్ట్గా మనం ఆప్టిమైజ్ చేయాలి. సో ఇక్కడ ఉందన్నమాట ఈ లింక్, మనకి href అనేది కదా, ఈ లింక్ని మనం కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం బ్రోకెన్ లింక్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని ఆప్టిమైజ్ చేయాలి. సో వన్ లింక్ బ్రోక్ అయింది. సో ఎర్రర్ పేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ పేజెస్ అంటే 404 ఎర్రర్ పేజ్ అంటే మన వెబ్సైట్లో లేనిది టాపిక్ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు మనకు ఆ టాపిక్ డిస్ప్లే అవ్వకుండా దాని ప్లేస్లో మనకు ఒక ఎర్రర్ పేజ్ అనేది మనం క్రియేట్ చేసి అప్లోడ్ చేసినప్పుడు ఆ ఎర్రర్ పేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఎర్రర్ పేజ్ మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన వెబ్సైట్ని ఓపెన్ చేస్తే మన వెబ్సైట్ వచ్చింది. సో మన వెబ్సైట్లో యాడ్ టు కార్ట్ అనే పేజ్ లేదు, బట్ యూజర్స్ ఏంటంటే యాడ్ టు కార్ట్ అనే పేజ్ని సెర్చ్ చేశారు. ఇక్కడ సెర్చ్ చేసినప్పుడు అది యూజర్కి ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. సో లేదు కాబట్టి ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ 404 అని వచ్చి సారీ బట్ ద పేజ్ యు ఆర్ ట్రైయింగ్ టు వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చిందనమాట. కింద ఏంటంటే బ్యాక్ టు హోమ్, ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ మన హోమ్ పేజ్కి వెళ్ళిపోతారు. సో ఈ విధంగా మన వెబ్సైట్లో లేని గురించి కానీ లేని టాపిక్స్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకి 404 పేజ్ అనేది రావాలి. సో రావాలంటే మనం 404 పేజ్ అనే ఒక పేజ్ క్రియేట్ చేసి మనం మన ఫైల్ మేనేజర్లో అప్లోడ్ చేయాలన్నమాట. సో మన వెబ్సైట్లో ఎగ్జిస్ట్ ఉంది. తర్వాత వచ్చేసి మనకి సోషల్ సిగ్నల్స్ అనమాట. సోషల్ సిగ్నల్స్లో బ్లాగ్ ఇంటిగ్రేషన్, సోషల్ ఛానల్స్ ఇంటిగ్రేషన్ అంటే సోషల్ ప్రొఫైల్స్ అనమాట. తర్వాత సోషల్ షేరింగ్ బటన్స్, పోస్ట్ను షేర్ చేయడానికి సోషల్ షేరింగ్ బటన్స్ ఇంటిగ్రేట్ అయినాయా లేవా చూద్దాం. ఫస్ట్ మనం బ్లాగ్ ఇంటిగ్రేట్ అయి ఉందా లేదా చూద్దాం. సో మన వెబ్సైట్లో ఎక్కడ కూడా బ్లాగ్ అనేది ఇంటిగ్రేట్ అవ్వలేదు. సో నాట్ ఎగ్జిస్ట్ అని లేదా టు బి ఇంప్లిమెంటెడ్ అని
నోట్ చేద్దాం. తర్వాత వచ్చేసి సోషల్ ప్రొఫైల్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి లేవో చూద్దాం. సో సోషల్ ప్రొఫైల్స్ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి ఇక్కడ సోషల్ ఐకాన్స్. సో వీటిపైన క్లిక్ చేస్తే మన సోషల్ ప్రొఫైల్స్లోకి రీడైరెక్ట్ అయిపోతాం. ఫేస్బుక్ పైన క్లిక్ చేస్తే ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాం. సో అదేవిధంగా ఇవి ఎగ్జిస్ట్ అనమాట. సో వీటిని మనం ఎగ్జిస్ట్ అని నోట్ చేసుకుందాం. తర్వాత షేరింగ్ బటన్స్ ఉన్నాయా? సో సోషల్ షేరింగ్ బటన్స్ అనేవి ఇంటిగ్రేట్ చేయలేదు ఈ వెబ్సైట్లో. చేస్తే మనకి సైడ్కి కనిపిస్తాయి అన్నమాట. సైడ్కి ఇక్కడ కనిపిస్తాయి. ఈ సైడ్ కానీ ఇటు సైడ్ కానీ మనం ఎక్కడైనా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సోషల్ షేరింగ్ బటన్స్ మన కాంటెంట్ని షేర్ చేసుకోవడానికి. అవి మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ అయ్యి లేవు కాబట్టి వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చి డిజైన్ చేంజెస్. సో డిజైన్ చేంజెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం నావిగేషనల్ హైరార్కీ, మన వెబ్సైట్లో నావిగేషన్ అనేది కరెక్ట్గా ఆప్టిమైజ్ అయి ఉందా లేదా చూడాలి. సో మెనూ ఉంటుంది కదా, మెనూ అనేది కరెక్ట్ ఆప్టిమైజ్ అనేది ఉంటుంది చూడాలి. ఇక్కడ మనకు అసలు మెనూ అనేది లేదు. సో ఇక్కడ మనం దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అన్నమాట. తర్వాత వచ్చేసి కాంటాక్ట్ ఫామ్. వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ ఉందా, యూజర్ మనల్ని కాంటాక్ట్ చేయడానికి కాంటాక్ట్ సంబంధించిన కాంటాక్ట్ ఫామ్ ఏదైనా ఉందా చెక్ చేద్దాము. సో లాస్ట్లో మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ ఫామ్ ఉందన్నమాట. సో యూజర్ మనతో కాంటాక్ట్ అవ్వడం కోసం. సో కాంటాక్ట్ ఫామ్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యింది. ఎగ్జిస్ట్ లేకపోతే మనం కాంటాక్ట్ ఫామ్ అని ఇంటిగ్రేట్ చేయాలి. తర్వాత కాంటాక్ట్ ఫామ్ ఉందంటే సో ఆల్మోస్ట్ మన కాంటాక్ట్ పేజ్ ఉన్నట్టే. సో ఎగ్జిస్ట్ అనేది తీసుకుందాము. తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్. ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి మనకి ఫీడ్బ్యాక్ ఫామ్ ఉందంటే ఇక్కడ లేదు. సో దాన్ని మనం టు బి ఇంప్లిమెంటెడ్ అని తీసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేద్దాం. తర్వాత వచ్చేసి కాల్ టు ఆల్ పేజెస్, అంటే కాల్ టు యాక్షన్ అన్ని పేజెస్కి ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ అన్ని పేజెస్కి మనకి కాల్ టు యాక్షన్ అనేది లేదు. సో దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత లైవ్ చాట్ అనేది ఇంటిగ్రేట్ అయ్యిందా లేదా చూడాలి. మనం లైవ్ చాట్ అంటే ఇప్పుడు మన యూజర్ మనతో డైరెక్ట్గా చాట్ చేయడం కోసం ఇక్కడ ఆల్రెడీ మనకు వాట్సాప్ అనేది ఇక్కడ ఇంటిగ్రేట్ అయింది. దీనిపైన క్లిక్ చేయగా మనకు వాట్సాప్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. వాట్సాప్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మనం చాట్ చేయొచ్చు. సో లైవ్ చాట్ అనేది మనకి ఇక్కడ ఇంటిగ్రేట్ అయ్యి ఉంది. సో మనం ఎగ్జిస్ట్ అని ఇక్కడ నోట్ చేద్దాం. తర్వాత వచ్చి కెనానికల్ ట్యాగ్ అంటే ఏమిటి, దానివల్ల యూజ్ ఏంటని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము ఇంతకుముందు వీడియోలో. సో మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో చూడండి. సో కెనానికల్ ట్యాగ్ ఉందో లేదో చెక్ చేయడం కోసం మనం జస్ట్ మన సోర్స్ కోడ్లోకి వెళ్ళి Ctrl F క్లిక్ చేసి మన సెర్చ్ బార్లో సో కెనానికల్ అని టైప్ చేస్తే ఇక్కడ కెనానికల్ ట్యాగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మన కెనానికల్ ట్యాగ్. ఇక్కడ మన కెనానికల్ ట్యాగ్ అనేది ఉంది. లేకపోతే మనం దాన్ని ఆప్టిమైజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎగ్జిస్ట్ అని నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి సైట్ మ్యాప్స్. XML సైట్ మ్యాప్ అండ్ robot.txt ఫైల్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో దానికోసం మనం మన వెబ్సైట్ URLకి వెళ్ళి ఇక్కడ స్లాష్ ఇచ్చేసి సైట్ మ్యాప్.xml అని టైప్ చేస్తే మీకు XML సైట్ మ్యాప్ ఉంటే మీకు ఈ విధంగా వస్తుంది. ఒకవేళ లేకపోతే ఎర్రర్ పేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే మన సైట్లో XML సైట్ మ్యాప్ అనేది ఉంది. సో మనం ఎగ్జిస్ట్ అని నోట్ చేద్దాం. తర్వాత వచ్చేసి మనకు robot.txt కూడా సేమ్ మనం వెబ్సైట్ యొక్క URL తర్వాత స్లాష్ టైప్ చేసి దాని తర్వాత robots.txt అని టైప్ చేసి ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి robot.txt ఫైల్ అనేది మన సైట్లో ఉంటే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. లేకపోతే ఎర్రర్ పేజ్ అనేది వస్తుందన్నమాట. సో రోబోట్స్ కూడా మనకి ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఎగ్జిస్ట్ అని పెట్టుకుందాం. సో
సో తర్వాత వచ్చేసి మెటా రోబోట్స్ అనమాట. మనకి మెటా రోబోట్స్ అనేవి ఉన్నాయా లేవా చెక్ చేద్దాం. సో దానికోసం మనం రోబోట్స్ అని మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ చేస్తే సో మీకు ఇక్కడ రిజల్ట్స్ అనేవి 0 చూపిస్తుంది. సో అంటే మనకి మెటా రోబోట్స్ అనేది ఇంటిగ్రేట్ అవ్వలేదన్నమాట. robot.txt ఫైల్ వేరు, మెటా రోబోట్స్ వేరు అనమాట. దీన్ని మనం టు బీ ఇంప్లిమెంటెడ్ అని ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత ఫ్రేమ్స్. సో మన సైట్లో ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేశారా ఏమైనా, దాన్ని చెక్ చేయడం కోసం మనం మళ్ళీ SEO క్వేక్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ డయాగ్నోసిస్లోకి వెళ్తే మనకి కొన్ని ఆడిట్ ఫ్యాక్టర్స్ వస్తాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రేమ్స్ ఏమైనా యూజ్ చేసామో మన సైట్లో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఫ్రేమ్స్ మనం యూజ్ చేసాం కానీ అవి కరెక్ట్గా యూజ్ చేసాము. సో దానివల్ల SEOకి ఎఫెక్ట్ లేదని చూపిస్తుంది. సో మన వెబ్సైట్లో ఫ్రేమ్స్ అనేవి యూజ్ చేయొచ్చు, బట్ వాటిని కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయాలన్నమాట. కరెక్ట్గా ఆప్టిమైజ్ చేయకపోతే SEOకి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. తర్వాత ఫ్లాష్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఫ్లాష్ ఫైల్స్ ఏమీ లేవు. సో ఇక్కడ నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టుకుందాం, నోట్ చేద్దాం. తర్వాత వ్యాలిడేటర్స్, కోడ్ వ్యాలిడేషన్ చేయాలి. మన కోడ్ అంత కరెక్ట్గా ఉందా లేదా, డెప్రికేటెడ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలి. HTML కోడ్ అండ్ CSS కోడ్ వ్యాలిడేషన్స్ చేద్దాం. సో దానికోసం మనం వ్యాలిడేటర్ అనే ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ యూజ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో validator.w3.org, దీంట్లో మీరు మీ వెబ్సైట్ యొక్క URLని ఎంటర్ చేసి చెక్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎర్రర్స్ అన్నీ కూడా HTML అండ్ CSS ఎర్రర్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో వీటన్నిటి మీరు నోట్ చేసుకొని ఒక ఫైల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని డెవలపర్ పంపిస్తే వాళ్ళు వాటిని ఫిక్స్ చేస్తారనమాట. సో తర్వాత వచ్చేసి కోడ్ టు టెక్స్ట్ రేషియో. కోడ్ టు టెక్స్ట్ రేషియో మనకి 30 to 70% ఉండాలి. కోడ్ 30% అండ్ టెక్స్ట్ అనేది 70% ఉండాలి. 30 to 70% కోడ్ టు టెక్స్ట్ రేషియో ఉండాలి. సో అలా ఉందా లేదా మనం చెక్ చేసుకోవడం కోసం సో మనం కోడ్ టు టెక్స్ట్ రేషియో చెకర్ అని సెర్చ్ చేసి స్మాల్ SEO టూల్స్ అనమాట. సో స్మాల్ SEO టూల్స్ ఓపెన్ చేసి సో మన వెబ్సైట్ URLని ఇక్కడ పేస్ట్ చేయాలి. మన వెబ్సైట్ URLని ఇక్కడ పేస్ట్ చేసి చెక్ రేషియో పైన క్లిక్ చేయండి. 20 to 70% ఉండాలని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ 2% ఉంది, 2% కోడ్ ఉంది. సో అది మనకి చాలా తక్కువ ఉందన్నమాట. సో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. 20 to 70% వరకు మనం ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం టెక్స్ట్ అనేది చాలా తక్కువ ఉంది, టెక్స్ట్ని మనం ఇంక్రీజ్ చేయాలి అని. సో టు బీ ఇంప్లిమెంటెడ్ అని నోట్ చేయండి ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకి స్ట్రక్చర్ డేటా అంటే స్ట్రక్చర్ డేటాను మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సర్చ్ రిజల్ట్స్లో మన రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా కనిపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కింద సైట్ లింక్స్ రావడం, డిస్క్రిప్షన్ కింద స్టార్ రేటింగ్ రావడం కనిపిస్తుంది మీకు. సో ఒకసారి చూడండి, మనం SEO సర్వీసెస్ అని టైప్ చేసినప్పుడు కొన్ని రిజల్ట్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ రిజల్ట్స్ ఇక్కడ మనకి కొన్ని సైట్ లింక్స్ అనేవి కనిపించాయి. తర్వాత దీనికి మాత్రం ఏ లింక్స్ కనిపించలేదు, ఏ లింక్స్ లేవు. ఇట్లా కిందకి వెళ్తే మనం ఇక్కడ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడ దీనికి స్టార్ రేటింగ్ అనేది చెప్పడం జరిగింది. సో ఇట్లా సైట్ లింక్స్ మనకి స్టార్ రేటింగ్ ఇట్లా వస్తాయి అన్నమాట మనం స్ట్రక్చర్ డేటాని ఇంప్లిమెంట్ చేసినప్పుడు. సో మన వెబ్సైట్లో స్ట్రక్చర్ డేటా ఇంప్లిమెంట్ అయ్యిందో లేదో చెక్ చేయడం కోసం మనం స్ట్రక్చర్ డేటా టెస్టింగ్ టూల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి developers.google.com దాన్ని ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత
స్కీమా మార్కప్ వాలిడేటర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి. రన్ టెస్ట్ పైన క్లిక్ చేయండి. సో స్ట్రక్చర్ డేటా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే సో మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. సో ఒకవేళ స్ట్రక్చర్ డేటా లేకపోతే స్ట్రక్చర్ డేటా లేదని మనకి చూపిస్తుంది అనమాట. సో మన దాంట్లో మనం స్ట్రక్చర్ డేటాని ఇంప్లిమెంట్ చేసామన్నమాట. సో ఎగ్జిస్ట్ అని ఇక్కడ నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి డొమైన్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైనా మనం డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు సో కొన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని డొమైన్ని పర్చేజ్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మనకి డొమైన్ ఏజ్ అనమాట. సో ఎక్కువ డొమైన్ ఏజ్ ఉన్న డొమైన్స్ని మనం యూజ్ చేస్తే మనకి SEOలో ర్యాంకింగ్ తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత వచ్చి డొమైన్ ఎక్స్పైరేషన్. ఎప్పుడైనా మనం డొమైన్ పర్చేజ్ చేసేటప్పుడు 1 year 2 year ప్లాన్స్ తీసుకోకుండా లైఫ్ టైం ప్లాన్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో అది SEOకి చాలా బెనిఫిషియల్ అనమాట. తర్వాత TLD డొమైన్స్ అండ్ CCTLD డొమైన్స్ తీసుకోవాలి. TLD డొమైన్స్ అంటే టాప్ లెవెల్ డొమైన్స్ అండ్ CCTLD డొమైన్స్ అంటే కంట్రీ కోడ్ డొమైన్స్ అనమాట. కంట్రీ కోడ్ డొమైన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ www.xyz.com అని ఉంది. సో డాట్ తర్వాత .com, డాట్ తర్వాత వచ్చే ఎక్స్టెన్షన్ మన కంట్రీ ఎక్స్టెన్షన్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ .in, .org, .uk, .usa అని ఈ విధంగా ఉంటుంది కదా. సో అలాంటి వాటిని మనం కంట్రీ కోడ్ TLD డొమైన్స్ అంటాం. సో మనం ఏ కంట్రీలో ఉంటున్నామో ఆ కంట్రీ యొక్క డొమైన్ తీసుకొని యూజ్ చేయడం బెటర్ అనమాట. తర్వాత హోస్టింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనం హోస్టింగ్ తీసుకునేటప్పుడు కూడా కొన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకోవాలి. సో అవేంటంటే మనం ఎప్పుడు డెడికేటెడ్ హోస్టింగ్నే పర్చేజ్ చేయాలి. సో షేరింగ్ హోస్ట్ తీసుకోకూడదు. డెడికేటెడ్ హోస్టింగ్ తీసుకున్నప్పుడు మన సైట్ అనేది చాలా స్పీడ్గా పెర్ఫామ్ చేస్తుంది. తర్వాత సర్వర్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. మన సర్వర్ ఎక్కడ లొకేట్ అయ్యింది దాన్ని బట్టి కూడా మన సైట్ అనేది స్పీడ్గా పెర్ఫామ్ చేస్తుంది. తర్వాత సర్వర్ సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ అన్నమాట. అప్ టు డేట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి, లేకపోతే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత అనాలిటికల్ కోడ్స్ ప్లేస్ చేయడం వెబ్సైట్లో. సో గూగుల్ అనాలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్, గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇవన్నీ కూడా అనాలిటిక్స్ని ప్రొవైడ్ చేస్తాయి మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ని. వాటిని మనము మన వెబ్సైట్లో ఇంటిగ్రేట్ చేయాలి. సో గూగుల్ అనాలిటిక్స్ కోడ్ మన వెబ్సైట్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసం మనం సోర్స్ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ అనాలిటిక్స్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఇది గూగుల్ అనాలిటిక్స్కి సంబంధించిన కోడ్ ఇంటిగ్రేట్ అయ్యింది. తర్వాత గూగుల్ ట్యాగ్ మేనేజర్ కూడా మనకి ఇంటిగ్రేట్ అయ్యిందనమాట. సో ఈ విధంగా మనం గూగుల్ ఆల్రెడీ మనం అనాలిటిక్స్ కూడా మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఎగ్జిస్ట్ అని తీసుకుందాము. సో ఈ ఫ్యాక్టర్స్ మనకి ఆన్ పేజ్ SEOలో ఉంటాయి. సో వీటిలో మనం ఏ అయితే టు బీ ఇంప్లిమెంటెడ్ అని నోట్ చేసుకున్నామో ఆ ఫ్యాక్టర్స్ మొత్తం మనము ఒక షీట్లో వేరే షీట్లో తీసుకొని సో వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం ప్రాక్టికల్ సెషన్లో చూద్దాం. ప్రాక్టికల్ సెషన్స్ పైన కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తా, వాటిలో డిస్కస్ చేద్దాం.